హాయ్ హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. సో అదేంటో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక తను బాలశ్రీ వ్లాగ్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్లో ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా రవ్వ కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కూడా సూపర్గా వస్తుంది, అలాగే చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా అదిరిపోతుంది అన్నమాట. సో బయట కలర్ ఫుడ్స్ అవి ఇవి వేయకుండా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి కొంచెం పెరుగు, పాలు, సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. దాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత పంచదార పౌడర్ కూడా వేసుకొని, అంటే మనం కొంచెం పౌడర్ వేసుకుంటే ఏంటంటే బాగా కరిగిపోతుంది అన్నమాట. సో నేను ఇది కలిపి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనిలోకి బొంబాయి రవ్వని మిక్స్ చేసి వేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తుంటే రవ్వ కింద ఉండిపోతుంది కాబట్టి కొంచెం మిక్సీ పెడితే ఏంటంటే అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది కాబట్టి వెంటనే ఎక్కడ ఉండలేకుండా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేస్తేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా కలిపేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకోవాలి. సో ఈ విధంగా వేరే బౌల్లోకి కొంచెం నెయ్యి బాగా రాసుకోవాలి. ఏంటంటే కింద మనం కేక్ వేసుకునే పేపర్ ఉంటుంది. సో నా దగ్గర అందుబాటులో లేదు కాబట్టి నేనైతే ఇక్కడ గిన్నెకి అంటుకోకుండా నెయ్యిని బాగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటున్నాను, మొత్తం అంతా గిన్నెకి పట్టేటట్టుగా. ఏంటంటే కేక్ అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకునేటప్పుడు ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. లాస్ట్లో చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎక్కడ గిన్నెకి అంటుకోకుండా ప్లేట్లోకి అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇలా కలిపింది ఉన్నదంతా వేసుకోవాలి ఈ గిన్నెలోకి. ఇప్పుడు స్టవ్ తీసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని లోపల ఒక స్టాండ్ వేసి పెట్టుకోవాలి. అది అయ్యే లోపల మనం ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, ఇంకా ఉంటాయి కదా పిస్తా పప్పు, ఇవన్నీ కలిపి మనం తయారు చేసుకోవచ్చు. నాకైతే అవి అందుబాటులో లేవు కాబట్టి నేనైతే ఇవే వేసుకుంటున్నా. సో ఇలా ప్యాన్ పెట్టుకుని దాని కింద స్టాండ్ కనిపిస్తుంది కదా, స్టాండ్ పైన మనమైతే మిక్స్ పెట్టుకున్న బౌల్ని అయితే పెట్టుకుని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి అయ్యేసరికి ఒక 30 to 45 మినిట్స్ అయితే పడుతుంది. పర్ఫెక్ట్గా రావాలంటే ఇంకా 45 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. మనం 2 స్టిక్స్ కానీ ఇలాగా కేక్ని కానీ పెట్టుకుంటే అది చూడండి, కేక్ అయితే దానికి అడ్డుకోకుండా ఉంటే కనుక పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. సో ఇంకొంచెం టైం పడుతుంది, తర్వాత తీసి చూస్తే ఇలా పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సైడ్ అయితే ఎక్కడ అంటుకోకుండా గిన్నెకి, చూసారా, మనం ఇంకో వేరే ప్లేట్లోకి కూడా తీసుకుంటే ఈజీగా వచ్చేసేలా ఉందన్నమాట. మనకి షుగర్ కావాలనుకుంటే ఎక్కువ కనుక షుగర్ సిరప్ కూడా ఉంటుంది, అది కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఎలాంటి కలర్స్ వాడకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూసారా వేరే గిన్నెలోకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేనైతే క్రీమ్స్ అయితే ఏం వాడడం లేదు. కావాలనుకుంటే చాక్లెట్ని ఇలా కరిగించేసి దాని మీద చాక్లెట్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో పిల్లలకి దగ్గు వస్తుంది కాబట్టి ఇంకా అలాంటి క్రీమ్స్ ఏం వాడకుండా సింపుల్గా ఈజీగా అయితే ఇలా చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది. నేను ఇలా కట్ చేస్తూ ఉండగానే మా పిల్లలు అయితే తినేసారనమాట. చూపిస్తాను అది కూడా. సో ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. లోపల కూడా చాలా అంటే స్మూత్గా స్పాంజీ కేక్లా అన్నట్టుగానే వచ్చిందనమాట. చాలా బాగుంది. నచ్చితే కనుక ట్రై చేయండి, ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా బాగుంది కదా. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సమ్మర్లో ఒక మంచి రెసిపీ అనమాట. బయట ఫుడ్ పిల్లలకి పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా ట్రై చేసుకోవచ్చు. చూడండి లోపల బౌల్కి ఎక్కడ అంటుకోకుండా కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఇది చూడండి, అప్పుడే కేక్ అయితే మా పిల్లలు సగం తిన్నారు. చాలా బాగుంది, నేను కూడా తిన్నాను. సూపర్ టేస్టీగా ఉంది. సో చాలా బాగుందన్నమాట. క్రీమ్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో క్రీమ్ అయితే పిల్లలకి మంచిది కాదు కాబట్టి ఇలా ట్రై చేశాను. నచ్చితే కనుక ఒక లైక్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.